నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మరికొన్ని వర్బ్స్ మనం నేర్చుకుందాం. యూజ్ ఇట్ టు, విల్లింగ్ టు, ఆట్ టు అండ్ వుడ్ లైక్ టు. ఈ వర్బ్స్ని మనం ఎప్పుడు ఎలా వాడాలో మనం ఇప్పుడు చూద్దాం. యూజ్ ఇట్ టు. యూజ్ ఇట్ టు అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్, అంటే గతంలో పలానా టైంలో నేను చేసేవాడిని అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చేయట్లేదు. సో పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్, గతంలో చేసేవాడిని అనే పని చెప్పినప్పుడు మనం యూజ్ టు అనేది మనం వాడతాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. ఐ యూజ్ టు వర్క్ ఇన్ గూగుల్. నేను గూగుల్లో పనిచేసేవాడిని. సో అంటే ఇప్పుడు పనిచేయటం లేదు, గతంలో నేను పనిచేశాను. ఐ యూజ్ టు వర్క్ ఇన్ గూగుల్. సో ఇప్పుడు నేను పనిచేయటం లేదు. ఇది పాజిటివ్. అండ్ నెగటివ్, ఐ యామ్ నాట్ యూజ్ టు వర్క్ ఇన్ గూగుల్. నేను గూగుల్లో పనిచేయటం లేదు. ఐఎమ్ నాట్ యూజ్ టు అంటే గూగుల్లో పని చేయలేదు నేను అని చెప్పినప్పుడు నెగటివ్ మనం వాడతాం. యూ యూజ్ టు గో టు యోగా. యూ యూజ్ టు గో టు యోగా అంటే మీరు యోగాకి వెళ్ళేవారు, అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు. యోగాకి వెళ్ళేవారు. యూ యూజ్ టు గో టు యోగా అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంతకుముందు వెళ్ళేవారు అని చెప్పే ప్రక్రియలో వీ యూజ్ దిస్ స్టేట్మెంట్. అండ్ యు ఆర్ నాట్ యూజ్ టు గో టు యోగా అంటే ఇది నెగటివ్ స్టేట్మెంట్స్. మీరు యోగాకి ఇంతకుముందు వెళ్ళేవారు కాదు. యు ఆర్ నాట్ యూజ్ టు గో టు యోగా. సో నెగటివ్ వచ్చేసరికి యు ఆర్ నాట్ యూజ్ టు గో టు యోగా. I am not used to work in Google. And we used to study English. మేము ఇంగ్లీష్ చదివే వాళ్ళము అంటే గతంలో మేము ఇంగ్లీష్ అనేది చదివే వాళ్ళము. సో వీ యూజ్ టు స్టడీ ఇంగ్లీష్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెగటివ్ స్టేట్మెంట్, వీ ఆర్ నాట్ యూజ్డ్ టు స్టడీ ఇంగ్లీష్. మేము గతంలో ఇంగ్లీష్ చదివే వాళ్ళమి కాదు. వీఆర్ నాట్ యూజ్డ్ టు స్టడీ ఇంగ్లీష్. దే యూజ్డ్ టు మీట్ మీ అంటే వాళ్ళు నన్ను కలిసేవాళ్ళు ఇంతకుముందు, అంటే ఇప్పుడు కలవట్లేదు. దే యూజ్ టు మీట్ మీ. దేర్ ఆర్ నాట్ యూజ్డ్ టు మీట్ మీ. వాళ్ళు నన్ను కలవడం లేదు. దేర్ ఆర్ నాట్ యూజ్డ్ టు మీట్ మీ. వాళ్ళు నన్ను గతంలో కలిసేవాళ్ళు కాదు. హీ యూజ్డ్ టు డ్రైవ్ ఏ కార్. అతడు కారు అనేది నడిపేవాడు అంటే గతంలో నడిపేవాడు, ఇప్పుడు నడపట్లేదు. హీ యూజ్డ్ టు డ్రైవ్ ఏ కార్. అండ్ ఇదే స్టేట్మెంట్ నెగిటివ్. హీ ఈజ్ నాట్ యూజ్డ్ టు డ్రైవ్ ఏ కార్. సో అతడు గతంలో కార్ అనేది నడపలేదు. సో హీఈస్ నాట్ యూజ్డ్ టు డ్రైవ్ ఏ కార్. గతంలో కార్ అనేది నడపలేదు. సో హీ యూజ్ టు డ్రైవ్ ఏ కార్. గతంలో కారు నడిపేవాడు. హీఈస్ నాట్ యూజ్ టు డ్రైవ్ ఏ కార్. గతంలో కారు నడపలేదు. షీ యూజ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. షీ యూజ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఆమె అతడితో తరచుగా ఆర్గ్యూ చేసేది. ఆర్గ్యూ అంటే ఒక చిన్న సైజు అంటే ఆర్గ్యుమెంట్స్, మాట పెరగడం, ఏదైనా డిస్టర్బెన్స్ రావడం అంటే ఒక వాదం పెరగడం అట్లా అన్నమాట ఆర్గ్యుమెంట్. సో షీ యూజ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఆమె అతడితో ఆర్గ్యూ చేసేది ఇంతకుముందు, అంటే ఇంతకుముందు చేసేది ఇప్పుడు చేయటం లేదు అని దాని అర్థం. షీ ఈజ్ నాట్ యూజ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. సో ఆమె అతడితో ఆర్గ్యూ చేసేది కాదు. షీఈస్ నాట్ యూజ్డ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఆమె అతడితో ఆర్గ్యూ చేసేది కాదు. సో ఈ రకంగా మనం యూజ్డ్ టు అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్. సో గతంలో మనం చేసే పనిని చెప్పినప్పుడు ఇట్లా మనం చెప్పుకుంటాం. సో ఐ యూజ్ టు వర్క్, ఐఎమ్ నాట్ యూజ్డ్ టు వర్క్. You use it to go to yoga. You are not used to go to yoga. We use it to study English. We are not used to study English. They use it to meet me.
They are not used to meet me. He used to drive a car. He is not used to drive a car. She used to argue with him. She is not used to argue with him. సో ఈ రకంగా యూజ్ టు స్టేట్ మీ వర్బ్కి మనం పాజిటివ్ అండ్ నెగటివ్ చూసాం. ఓకే, వుడ్ లైక్ టు అంటే చేయాలని ఉంది. సో ఇప్పుడు వాంట్ టు, విష్ టు కూడా వాంట్ టు అంటే కూడా చేయాలని ఉంది, విష్ టు అంటే ఆశగా ఉంది. వుడ్ లైక్ టు అంటే కూడా చేయాలని ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. నేను ఒక క్వశ్చన్ అనేది అడగాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. అండ్ అది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగిటివ్ స్టేట్మెంట్, ఐ వుడ్ నాట్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. వుడ్ తర్వాత నాట్ పెట్టాలి. సో ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ ఐ వుడ్ నాట్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. నెక్స్ట్, యూ వుడ్ లైక్ టు సే సంథింగ్. సో మీరు ఏమైనా చెప్దామని అనుకుంటున్నారా, లేదా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు. సో యూ వుడ్ లైక్ టు సే సంథింగ్ ఆర్ యూ వుడ్ నాట్ లైక్ టు సే సంథింగ్. అది నెగిటివ్ స్టేట్మెంట్. వీ వుడ్ లైక్ టు గో టు వైజాగ్. మేము వైజాగ్ వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాం, ఆర్ కోరికగా ఉన్నాం, ఆర్ చేయాలని మేము వైజాగ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. వీ వుడ్ లైక్ టు గో టు వైజాగ్. నెగిటివ్, వీ వుడ్ నాట్ లైక్ టు గో టు వైజాగ్. సో వుడ్ తర్వాత నాట్ పెట్టాలి. వీ వుడ్ నాట్ లైక్ టు వైజాగ్ వెళ్ళడానికి మాకు ఇష్టంగా లేదు. దే వుడ్ లైక్ టు ప్లే క్రికెట్. వాళ్ళకి క్రికెట్ ఆడడానికి చాలా ఇష్టంగా ఉన్నారు, ఆర్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దే వుడ్ లైక్ టు ప్లే క్రికెట్. అండ్ దే వుడ్ నాట్ లైక్ టు ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడడానికి ఇష్టంగా లేరు. అండ్ హీ వుడ్ లైక్ టు టాక్ టు హెర్. అతడు ఆమెతో మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు, లేదా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, లేదా కోరిక పడుతున్నాడు. సో హీ వుడ్ లైక్ టు టాక్ టు హెర్. అతడు ఆమెతో మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు. హీ వుడ్ నాట్ లైక్ టు టాక్ టు హెర్. హీ వుడ్ నాట్ అంటే నెగిటివ్. అతడు ఆమెతో మాట్లాడడానికి ఇష్టంగా లేడు. షీ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇష్టపడుతుంది, ఆర్ ఇష్టం చూపిస్తుంది, ఆర్ కోరికగా ఉంది. షీ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అండ్ నెగిటివ్, షీ వుడ్ నాట్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. సో సేమ్ స్టేట్మెంట్ని మధ్యలో నాట్, వుడ్ తర్వాత నాట్ పెడితే ఇట్ విల్ బికమ్ నెగటివ్ స్టేట్మెంట్. I would like to ask a question. I would not like to ask a question. You would like to say something. You would not like to say something. We would like to go to Vizag. We would not like to go to Vizag. They would like to play cricket. They would not like to play cricket. He would like to talk to her. He would not like to talk to her. And she would like to speak in English. She would not like to speak in English. సో ఈ రకంగా వుడ్ లైక్ టు అనే వర్బ్తో మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆట్ టు అనే వర్బ్ కోసం నేర్చుకుందాం. ఆట్ టు అంటే ఏంటంటే డ్యూటీ, అంటే బాధ్యత. మన బాధ్యతని చెప్పినప్పుడు ఆట్ టు అనే వర్బ్ అనేది మనం వాడతాం. ఐ ఆట్ టు రెస్పెక్ట్ ద లా అంటే లాని రెస్పెక్ట్ చేయడం నా బాధ్యత. సో మీకు ఇండియాలో తెలిసే లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ బుక్ కానీ ఇవి క్యారీ చేయాలి. సో కంపల్సరీగా మన పోలీసు వాళ్ళు అడిగేటప్పుడు మనం చూపించాల్సిన బాధ్యత మనకి ఉంది. సో ఐ ఆట్ టు రెస్పెక్ట్ ద లా. యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. సో పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యత. సో పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యత. యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. సో పెద్దవాళ్ళని మీరు గౌరవించాలి. సో అని చెప్పినప్పుడు యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. వీ ఆట్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీ. మన పనిని మనం చేయడం మన బాధ్యత. సో మనం ఏదైతే పని చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అయినా, షూటింగ్ అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఏ వర్క్ అయినా కానీ మన ఉద్యోగాన్ని, మన ఉద్యోగ ధర్మాన్ని మనం పాటించడం మన బాధ్యత. వీ ఆట్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీ. నెక్స్ట్, దే ఆట్ టు స్పీక్ ద ట్రూత్. నిజం చెప్పవలసిన బాధ్యత
వాళ్ళపై ఉన్నది. దే ఆట్ టు స్పీక్ ద ట్రూత్. సో వాళ్ళు ఖచ్చితంగా నిజం చెప్పాలి, లేదంటే నిజం చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. దే ఆట్ టు స్పీక్ ద ట్రూత్. హీ ఆర్ షీ ఆట్ టు రెస్పెక్ట్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్. ఇక్కడ హీకి హిజ్ వస్తుంది, షీకి హెర్ వస్తుంది. సో హీ ఆట్ టు రెస్పెక్ట్ హిజ్ పేరెంట్స్, షీ ఆట్ టు రెస్పెక్ట్ హెర్ పేరెంట్స్. అతడు వాళ్ళ అమ్మా నాన్నని గౌరవించడం అతడి బాధ్యత. ఆమె తన అమ్మా నాన్నని గౌరవించడం ఆమెకి బాధ్యత. సో ఈ రకంగా మనం చెప్పినప్పుడు ఆట్ టు అనేసి మనం వాడతాం. ఇంకొకసారి రివైజ్ చేద్దాం. సో ఆట్ టు అంటే బాధ్యత, డ్యూటీ. సో మన అంటే ఒక పర్ఫెక్ట్నెస్, ఒక కరెక్ట్నెస్, ఒక రెస్పాన్సిబిలిటీని తెలియజేసినప్పుడు ఆట్ టు అనేసి మనం వాడతాం. ఐ ఆట్ టు రెస్పెక్ట్ ద లా, యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, వీ ఆట్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీ, దే ఆట్ టు స్పీక్ ద ట్రూత్, హీ ఆర్ షీ ఆట్ టు రెస్పెక్ట్ హిస్ ఆర్ హర్ పేరెంట్స్. సో ఈరోజు క్లాస్లో మనం యూజ్ టు, వుడ్ లైక్ టు అండ్ ఆట్ టు. సో ఈ 3 వర్బ్స్ కోసం మనం నేర్చుకుందాం. మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.